దేవుని బిడ్డలకి శ్రమ కలుగును కానీ అయితే అది నిరంతరంగా ఉండదు, కొంతకాలం మాత్రమే. ప్రకటన గ్రంథం అంటాడు 10 రోజులు మాత్రమే నీకు శ్రమ కలుగును, వాటి నుంచి నేను విడిపిస్తాను, మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండి నేను నీకు జీవక్రీతం ఇస్తాను. గొప్ప దేవుడు మన దేవుడు. నిజంగా చెప్తాను, ప్రార్థన చేద్దాం. ఆ యొక్క రాజు ఆయన వాడిని గొప్ప స్థానంలో నిలబెట్టి అందరికంటే అధికారంలో ఒక గొప్ప స్థానంలో తీసుకొస్తే ఆ యామాను గర్వించిందంట. అబ్బా నేను అందరికంటే గొప్పవాడిని అని చెప్పి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అందరూ ఆయన చూసినంతా నమస్కరిస్తుంటే పాపం మొరతకి వాచ్మెన్ లాగా గేట్ ఆ దగ్గర కూర్చొని ఉంది. ఆయన నమస్కరించడం లేదంట, ఆయన అందరం చెప్పలేదంట. తర్వాత ఏం చేసిండు, అతను పగబట్టేదానికి ఆ యూదులందరి మీద కోపం తెచ్చుకునేదంట. కోపం తెచ్చుకొని ఎలాగైనా యూదులందరినీ నాశనం చేయాలి అని చెప్పి రాజు దగ్గరికి పోయి సరిగ్గా మాట్లాడి ఆయన ఎలాగైనా ఆయన సంతకం తీసుకొని ఆయన ఉంగరంలో ఉన్న ముద్ర ఎత్తే కానీ అది ఓకే అవ్వదన్నమాట. ఆ ముద్ర కానీ ఏపీ చేసి ఇంకా నాశనం చేసేదానికి కొన్ని దినాలు ఉన్నాయి. ఆ విషయము ఎస్తర్ రాణి ఎక్కడ ఉందంటే రాజభవనంలో ఉంది. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఆయన ఆ చేతిలో ఉన్న దండం చూపిస్తే కానీ లోపలికి పోయేదానికి లేదు, అలాంటి పరిస్థితిలో ఉంది. ఈ మొరతకాయ అంటుండే, అమ్మ నువ్వు వెళ్ళి రాజు దగ్గర పోయి ఈ విషయాన్ని తెలియపరచంటే ఆమె భయపడుతుంది. రాజు ఉత్తర్వు లేకుండా, రాజు చిత్తం లేకుండా అక్కడికి పోవడం కుదరదు అట్టని. ఏం అర్థం, ఇలాంటి నిజంగా చెప్తున్నా, ఇలాంటి కార్యాలు మన కుటుంబంలో కానీ వస్తుంది, అర్థం కాని పరిస్థితులు వస్తుంది. ఏంటి దేవా, ఎందుకు దేవా, ఆయన ఎందుకు నమ్ముకున్నామన్న ఆ స్థితి మనకు కలగద్దు. అలాంటి స్థితిలో కానీ మనం దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఎస్తర్కి ఇంకేం అర్థం కాల, రాజు దగ్గరికి పోయేదానికి లేదు, ఆయన దగ్గర చెప్పేదానికి లేదు, ఆయన చిత్తం లేకుండా అక్కడికి వెళ్ళమాలదు. ఈయనేమో ఇక్కడ ఆమాను అన్ని సిద్ధపరిచేసి అందరినీ చంపించేదానికి ఈయన అంతా సిద్ధపరిచేసింది. ఏం అర్థం కాల. అర్థం కాని పరిస్థితుల్లో ఒకే మాట నేను చేస్తాను, నేను నా యొక్క పనికత్తులమే ప్రార్థన చేస్తాము, నువ్వు ఆ యొక్క భవనంలో రాజభవనంలో ఉన్న యూదులందరూ పోయి మీరేం చేయండి, ప్రార్థన చేయండి. 3 రోజులు అల్లుం పగలం ఉపవాసం ఇருந்து కుడియాములం కుడియాములం అల్లుం పగలం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలంట. 3 రోజులు ఉపవాస ప్రార్థన. నిజంగా ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి మనం ఏది జయించలేమో మన జీవితంలో దాన్ని జయించగలం.